అందరికీ వందనాలండి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవాదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలోంచి ఒక శ్రేష్టమైన మాటను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 3వ సంకీర్తన మొదటి వచనం నుంచి చదువుతున్నారండి. కీర్తనల గ్రంథం 3వ సంకీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. చూడండి, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి దావీదు మహారాజు ఏ సందర్భంలో ఈ కీర్తన రాస్తున్నాడంటే, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము నుండి ప్రమాదం నుంచి తప్పించుకోవటం కొరకు అబ్షాలోము దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో దావీదు మహారాజు గారు ఈ కీర్తన రాస్తున్నారండి. దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దావీదు గారు ఏమంటున్నాడంటే, నన్ను గూర్చి జనాలు ఏమనుకుంటున్నారో అది దేవుడికి చెప్తున్నాడు. దేవుడికి ఏం చెప్తున్నాడంటే, దేవా, నిన్ను నమ్ముకోవటం వల్ల నాకు రక్షణ ఏమీ దొరకదని, నిన్ను నమ్ముకోవటం వల్ల నాకు కాపుదల ఏమి ఉండదని నన్ను గురించి చాలామంది అనేకులు మాట్లాడుకుంటున్నారు. రెండవదిగా, దేవా, నన్ను ఎంతో బాధించేవారు, విస్తరించేవారు అనేకులు నా మీదకి లేస్తున్నారు దేవా అని దావీదు గారు దేవుడితో చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఈ మాటలు మనం ఆలోచన చేయగలిగితే చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి స్టేట్మెంట్ మనకు దొరుకుతుందండి. ఏంటిది? నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకేం ఒరిగింది? దేవుని నమ్ముకున్నావు, నీకేం కలిసి వచ్చింది? మందిరంకి వెళ్తున్నావు, నీకు ఏమి అయ్యింది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది కదా. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకలేదు అని నన్ను గురించి చెప్పువారు అనేకులు అన్నట్లుగా, ఇదిగో దేవుని మందిరకు వెళ్ళటం వల్ల నాకు వచ్చిన లాభం ఏముంది, ఏం జరిగింది అని నన్ను గురించి అంటూ అనేకులు అంటున్నట్టుగానే మన జీవితంలో కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, సొంత కుమారుడి ద్వారా జరుగుతున్నటువంటి ప్రమాదంలోంచి తప్పించుకోవటానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి దావీదు దేవుడితో మాట్లాడుతూ, నన్ను విస్తరించి నాకు బాధలు కలిగించేవారు, నా గురించి మాట్లాడేవారు అనేకులు ఉన్నారు తండ్రి అంటున్నారు. ఇలాంటి సమయంలో దావీదు ఏం మాట్లాడుతున్నాడు? 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిస్పదముగాను, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఎవరు ఎన్నని అనుకుని దేవా, నా గురించి ఎంతమంది ఎన్ని మాటలు అనుకుని దేవా, నీవే నా అతిస్పదము, నీవే నా తల ఎత్తుగా ఉన్నవాడవు, నీవే నా కేడముగాను ఉన్నవాడు అంటున్నాడండి. అంటే ఎవ్వరి మాటలు ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన గురించి అనేక రకాలుగా అంటున్నారు. రెండవది, ఆయన మీద ఎన్నో రకాలటువంటి బాధలు గురించారనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఎంతో బాధించాలని ప్రయత్నం జరుగుతుంది. ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోకుండా అంటున్నాడు, నీవు నాకు కేడముగాను, నీవే నాకు అతిస్పదముగాను తలెత్తువాడుగా ఉన్నావు. అంటే దేవుణ్ణి గొప్ప చేస్తున్నట్టుగానే చూస్తున్నామండి. ఈరోజు మన జీవితంలో మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఎవరైనా నువ్వు దేవుని నమ్ముకోవటం వల్ల నీకు ఏం ఒరిగింది, ఏం జరిగింది అని ఒక మాట అంటే చాలండి, వారి మాటలను బట్టి చాలామంది ప్రార్థనకు ఆగిపోతారు, సావాసానికి రారు. చాలామంది దేవుడు నిజంగా నాకు ఏం చేసిండు అని అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఎంత ప్రమాదంలో ఉన్నా సొంత కొడుకే దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళుతున్నప్పటికీ దావీదు మాత్రం దేవుడి పైన ఉన్నటువంటి బలమైన విశ్వాసం చూడండి. ఈరోజు మనకి ఇలాంటి విశ్వాసం, ఈరోజు ఇలాగా మాట్లాడేటువంటి అలాంత లోతైన ఆత్మీయుల్లోనే మనం ఉండగలుగుతున్నామా? అంటున్నాడు, నా తల ఎత్తు ఉన్నవాడు నీవేనయ్యా, నువ్వు నా కేడముగా ఉన్నాయా, నా అతిస్పదం నీవేనయ్యా. ఎవరెన్నని అనుకోని అయ్యా, దేవుడి వల్ల నాకు రక్షణ దొరకదని అనుకొని నన్ను ఎంతమందిని బాధించని, నాకు ఎన్ని రకాలైనటువంటి నా మీదకి లేవని వాళ్ళు ఎన్నైనా చేయనీయ్యా, కానీ నీవు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నా అతిస్పదమయ్యా, నువ్వు నా కీడముగా ఉన్నావయ్యా, నువ్వు నా తల ఎత్తువాడుగా ఉన్నావయ్యా అని దేవుణ్ణి కనపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక ఈ కొద్ది మాటల్లో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, దావీదులాగానే నిన్ను కూడా అనేక మాటలనే ఉంటారు, నీ విశ్వాసం దెబ్బకొట్టే మాటలు. దావీదులాగానే నీకు కూడా బాధ కలిగించే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదులాగానే ఇదిగో నీకు కూడా బాధలు కలిగించేవారు చాలామంది ఉంటారు.
సొంత కొడుకు ద్వారానే దావీదు బాధను అనుభవిస్తున్నాడు. నీ సొంత అయిన వాళ్ళ ద్వారా నువ్వు బాధ అనుభవించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఏది ఏమిటో దావీదు వలె నువ్వు కూడా ఇదిగో యెహోవా యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిస్పదముగాను, నా తల ఎత్తుగా ఉన్నవాడు నీవుగా ఉన్నావని దావీదు ఏ విధంగా గణపరిచాడు, నువ్వు నేను ఆ విధంగా గణపరిచినట్లయితే దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఇలాంటి దావీదుని దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి, ఉప్పెన నుంచి కాపాడుకుంటూ వృద్ధాప్యములో, పండు వృద్ధాప్యంలో పితరుల సమాధికి దేవుడు చేర్చాడండి. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మనం కూడా ఇలాంటి కృపలోనికి, ఇలాంటి బలమైన విశ్వాసాలకు నడవాలని, అనేకులు అంటున్న మాటలు పట్టించుకోవద్దని, ఎన్ని రకాల బాధలు మనకి విస్తరించినప్పటికీ, ఎన్ని రకాల పరిస్థితులు మన ఆవరుకుని ఉన్నప్పటికీ వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూడాలని ఇలా కొద్ది మాటలు దేవుడు మీ వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.